ప్రీతి గారు, రండి మధు గారు. ఏంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని చూద్దామని. చూసారుగా, ఇక వెళ్ళండి. అమ్మమ్మ, మిమ్మల్ని రోజుకోసారైనా మనస్ఫూర్తిగా చూడకపోతే నా మనసు ఊరుకోదు. మీరు కాలేజ్కి ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. మీ రాక కోసం నా మనసంతా రోజంతా తాహతాలాడుతూనే ఉంటుంది. చూడాలని చూడాలని. చెప్పాను కదండి, నేను ఎక్కువగా మ్యూజిక్ స్కూల్లోనే ఉంటానని. అందుకే నా మనసును బాధ పెట్టకుండా మిమ్మల్ని రోజు చూడాలని, మిమ్మల్ని ఒకటి అడగాలని వచ్చాను. ఏం కావాలో అడగండి. మరి అడిగాక కోపడకూడదు. భలేవారే, అడగండి. ప్లీజ్ అండి, మీది ఒక్క ఫోటో ఇవ్వండి. ఆ, అవునండి, ఉదయాన్నే లేచి చందమామ లాంటి మీ ముఖం చూస్తుంటే నా మనసంతా హాయిగా అనిపిస్తుంది. మీతో గడిపే ప్రతి క్షణం నాకు మధురానుభూతిని కలిగిస్తుంది. ఏంటండి కవిత్వం వల్లిస్తున్నారు? ఇది కవిత్వం కాదండి, పచ్చి నిజాలు. ప్రతిరోజు తేనెలాంటి మీ తీయని ముఖాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా మనసు ఎదురు చూస్తుంది. నా మనసును అర్థం చేసుకుని ఒక్క ఫోటో ఇస్తే రోజు చూసుకుంటాను. తప్పదంటారా? తప్పదండి. సరే, ఇస్తానులేండి. స్వీట్ వస్తుంది. హాయ్ లల్లల లిల్లలలా లాలా లల్లలలా లల్లల. ఏంటి స్వీటీ గారు, కాలేజ్కి రావడం లేదా? ఆ? వస్తున్నాను. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటండి? ఏంటి వ్యవహారం చాలా దూరం వచ్చినట్టుంది? ఏ వ్యవహారం? కాదు, గుడ్డు వ్యవహారం. మా అక్కజోలికి వెళ్ళొద్దని చెప్పానా? ఆ. వెళ్తే బాక్స్ భద్రతుందని చెప్పానా లేదా? చెప్పారండి. మా నువ్వు దాని దగ్గరికి వెళ్ళి ప్రేమ పెళ్లి అంటూ ఏవో పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పి దాని ఫోటో కూడా అడిగావుట. తెలిసిపోయింది. ఓయ్, ఏంటి గొడుగుతున్నావు? అబ్బే, ఏం లేదండి. కానీ మీరు ఇలా ప్రతిదానికి నన్ను రాజరంపాన్ని పెట్టడం మీ జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారా? దిస్ ఇస్ టూ మచ్. ఓయ్, ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది? ఆ? ఏంటి? ఏ అవ్వకూడదా? అయినా ఎన్నాళ్ళు మీరు ఇలా నా మీదకి సారీ చేస్తారో నేను చూస్తాను. ఈ మధు సంగతి మీకు ఇంకా తెలీదు. నాకు గానీ కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? ఓయ్, ఏం చేస్తా? ఏం చేస్తా? ఏం చేస్తానా? పరిగెత్తి పారిపోతాను.
హలో మధుజీ, అమ్మో ఇటు రండి సార్. అరే, రండి, కొంచెం కూర్చోండి. చదువుకోవాలి. కూర్చోండి. ఉమ్. అవును, పొద్దున మా అక్క గురించి అడిగితే అలా పారిపోయారేంటి? పారిపోయానా? అవునండి. లేదండి. సర్లే, ఓకే. మీకు అవి ఇవి చెప్పి మిమ్మల్ని టెన్షన్ పెట్టడం నాకు ఇష్టం లేదు. నిజం చెప్పేస్తాను. ఆ, ఏంటి మీరు అనేది? ఏంటా, మా బావ నీ గురించి పెద్ద తెలివైన వాడివని, ఇన్నోసెంట్ క్యారెక్టర్ అని, శ్రీరామచంద్రుడివని, అసలు అమ్మాయి వంప కన్నెత్తైనా చూడవని ఏవేవో చెప్తే అవేంటో తెలుసుకుందామని చిన్న టెస్ట్ చేశాను సరదాగా, అంతే. టెస్టా? సరదాగానా? ఎస్, ఆ స్వీటీని ప్రీతిని నేనే. ఆయ్, ఆ, షాక్ అయ్యావా? షాక్ లోంచి బయటికి రా. ఇకనైనా బుద్ధిగా ఉండు. ప్రేమ పెళ్లి అంటూ దేవదాసులు అయిపోక చదువు మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. పైకొస్తావు. అర్థమైందా సార్? వెళ్ళండి సార్, వెళ్ళి చదువుకోండి. హ్మ్. మొత్తానికి మా స్వీటీ నిన్ను స్వీట్ గా చీట్ చేసిందనమాట. అవునరా, నేను భలే మోసపోయాను. స్వీటీ ప్రీతి ఒకటే నేను ముందే చెప్పి నన్ను బతికించింది. ఏమైనా స్వీటీ చేసిన యాక్షన్ కి బెస్ట్ నంది అవార్డు ఇవ్వచ్చురా. ఆయ్ సుబ్బు, ఏంటి అవార్డులు అవి ఇవి అంటున్నారు? బుద్ధిగా చదువుకోవడం మానేసి. నీ గురించే. ఏమైనా బావా, అమ్మాయిల విషయంలో మధు ఫాస్టే. అమ్మా తల్లి, దొరికిపోయాను కదా అని వాయించేకు. అయినా నువ్వేట్రా, ఆ? అజంతా శిల్పం లాంటి అందమైన అమ్మాయిని ముందు పెట్టుకుని చదువు చదువు అంటూ ఉండకపోతే హ్యాపీగా పెళ్లి చేసుకుని చదువుకోవచ్చు కదా. ఆ? కరెక్ట్ గా చెప్పు మధు. ఇప్పుడు ఏమంటావు సుబ్బు? ఓకేనా? డాడీతో మాట్లాడినా? అమ్మో, దీన్ని పెళ్లి చేసుకుని చదవటమా? ఇక నా చదువు కొండెక్కినట్టే. నేను దీన్ని పెళ్లి చేసుకోవడం అంటూ జరిగితే నా ఐఏఎస్ పూర్తయ్యాకే. అప్పటి వరకు నిన్ను ఊహించుకుంటూ ముక్కు మూసుకుని తపస్సు చేయాలా? కరెక్ట్ గా గెసేసు. నీదే ఆలస్యం. బయలుదేరి హిమాలయాస్ కి. ఓయ్ బావా. అమ్మా తల్లి, నువ్వెంత త్వరగా వెళ్తే అంత మంచిది. నేను చదువుకోవాలి. ఇక దయచేస్తావా? లోపలికి వస్తావుగా, అప్పుడు చెప్తా నీ సంగతి. హలో స్వీటీ. హాయ్ స్వీటీ. ఏంటి, ఆ ముగ్గురు కుర్రాళ్ళకి మీ వెంటపడి ప్రదక్షిణ చేయడం తప్ప వేరే పనేం లేనట్టుంది. మరి మా గురించి ఏమనుకుంటున్నావే? అందం ఆకర్షణ ఉన్న మాలాంటి మోడర్న్ గర్ల్స్ ఎలాంటి అపర పరవాక్యునైనా ముగ్గులకు దించేస్తాం. తిరుగుబోతుగాళ్ళు వ్యక్తిత్వం లేని వాళ్ళేనే మీ ట్రిక్స్ పడిపోయేది. జీవితాన్ని ఛాలెంజ్ గా తీసుకునే వాళ్ళు ఎవ్వరూ మీ ట్రిక్స్ పడిపోరు. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఎందుకు లేరు? ఎవరే ఆ పత్నివత్తుడు? ఇంకెవరు, మా బావ సుబ్బు. అబ్బా, సుబ్బుని లైన్ లో పెట్టడం ఎంతసేపే? మేము తలుచుకుంటే అమెరికన్ షారుఖ్ ని కూడా మా వెంట తిప్పుకోగలం. సుబ్బు ఓ లెక్క. మీరు ఈ జన్మ అంతా తల్లకిందులుగా తపస్సు చేసినా మా బావని ఎవ్వరూ ఏమీ చేయలేరు. సరే పందవా? ఓకే, నెల రోజుల్లో. అబ్బా, నెల రోజులు ఎందుకే? విత్ ఇన్ 1 వీక్ లో మా ముగ్గురులో ఎవరో ఒకరు వెంట తిప్పుకునేలా చేస్తాం. ఓకేనా? ఓకే. వారం రోజుల్లోగా మీ బావను మా చుట్టూ తిప్పించుకోపోతే ఈ కాలేజ్ చుట్టూ మేమందరం నగ్నంగా 3 రౌండ్స్ తిరుగుతాం. ఓకే? నువ్వు ఓడిపోతే? మరి నువ్వు ఓడిపోతే? మీలో ఏ ఒక్కరైనా మా బావని లైన్ లో పెట్టగలిగితే ఈ కాలేజ్ చుట్టూ 3 సార్లు కాదు 300 సార్లు నగ్నంగా తిరుగుతాను. ఓకే? ఓకే. మ్మ్. ఎక్కడే మీ బావా? ఏ అచ్చుడు, 1 వీక్ ఏంటే? ఇప్పుడే నేనంటే ఏంటో నిరూపిస్తాను. నీ భావన అందరికి ఎలా ఉబ్బి దబ్బి పైపోయి మాదిరి మాదిరి అంటూ నా వెంట పడతాడు, నిరూపిస్తాను. ఓకే? ఓకే, వెళ్ళి ట్రై చేయి. హాయ్ సుబ్బు. ఏంటి మాధురి? ఏం లేదు, బోర్ కొడుతుంది, కొంచెం కంపెనీ ఇస్తావని. నీ గ్యాంగ్ లేదా? వాళ్ళ కంపెనీలో ఏముంది? నీ కంపెనీలో అయితే హాయిగా ఉంటుంది. యు ఆర్ వెరీ హ్యాండ్సమ్ సుబ్బు. ఇంత అందమైన ముఖాన్ని ఒక్కసారి దగ్గరికి వచ్చి చూస్తే ఎలా ఉంటుందోనని. మిస్ మాధురి, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇది కాలేజ్. ఇక్కడ మనం వచ్చింది చదువుకోవడానికి, ఇలా దిగజారి ప్రవర్తించడానికి కాదు. అండర్స్టాండ్?